లేకుంటే దాని కథ వేరే ఉండు ఏపిదాంలే నీ గొంతు మనకి రాదు గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చిన కాంటి ఇట్లా గవర్నమెంట్ మాకు ప్లాట్లు ఇచ్చినారు 93లో ఇస్తే మేము ఆ మధ్యలో ఒక ఆఫీసరు మాకు ఇంట్లో కట్టిస్తా అని బిల్లు బ్యాంకు ద్వారా లోన్ ద్వారా చేపిస్తా అని అప్పుడు మాకు పట్టాలు తీసుకొని మోసం చేసింది. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు ప్లాట్లు చూపిస్తారని మేము చూసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు ఎవరు చూపించలే. ఈరోజు మేము మా ప్లాట్లలోకి మేము పోతుంటే మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకొరకు గవర్నమెంట్ ఇచ్చిందే కదా ఆ రోజు. మేము అట్లా కూడా ఒప్పుకుంటున్నాము. 2 ఎకరాలన్నర ఇచ్చినారంటే ఆ లెక్క ప్రకారం మీద పనిచేయమని చెప్తున్నాము. అది కూడా కాదంటే మేము మళ్ళీ ఎంఆర్ఓ పిలిపించినాడు. అది సమస్య. మా సమస్య మాకు గవర్నమెంట్ తీర్చాలని కోరుతున్నాం. అప్పుడు బురదలు సిపిఎం అంటే సిపిఎం డైరెక్ట్ వాళ్ళే కొట్టిస్తాం, వాళ్ళే మేము ఇల్లు కట్టిస్తాం, వాళ్ళే చేసినారు. ఆ పొద్దునాడు చేసే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఒరిజినల్ ఇస్తేమే మీకు ప్లాట్లు, లేదంటే మీకు ప్లాట్ రావు అని అన్నారు. ఆ ప్లాట్ తీసుకుపోయి మేమేం చేసాం, ఒరిజినల్ కాగితాలు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినాం. అప్పుడు జిరాక్స్ లేవు. ఆ ప్లాట్లు ఇంతవరకు మాకు తిరిగి ఇంతవరకు అయింది. మేము పోయినాం ప్లాట్లకి. ఎప్పుడు మొన్న పోతే సేనాయన మీకే సంబంధం పోనీకన్నా అన్నాడు ఆయన. అయితే మరి ఇన్నాళ్ళ ప్లాట్ ఇచ్చానంటే మేము గవర్నమెంట్కి ఇచ్చామంటే మరి గవర్నమెంట్ మాకు ఇచ్చింది కదా, పట్టాలు తీసుకొని కదా సార్. మరి అప్పుడు 83లో మాకు ఇచ్చింది. 83లో నుండి మరి ఇంతవరకు ఏం చేసినారు? మళ్ళీ ఇప్పుడు అడితేమో ఎంఆర్ ఆఫీస్ పోండి, దాని పోండి, దీని పోండి, కలెక్టర్ ఆఫీస్ పోండి. కలెక్టర్ ఆఫీస్ పోతే మాకు కాగితాలు లేవండి. ఇక్కడ కాగితాలు ఒరిజినల్ కాగితాలు లేవు అంటున్నారు, లెక్క కాలిపోయి అంటున్నారు. మరి ఎవరు కదా కాగితాలు ఒరిజినల్ లెక్క కాగితాలు లేవు. మరి కొన్ని ఉండే కొన్ని లేవు. మరి ఏం లేని వాళ్ళకి ఎక్కడ పోవాలా? సర్వే ఆడుకున్నాము, ఎంఆర్ఓ ఆడుకున్నాము. ఎంఆర్ఓ ట్రాన్స్ఫరే. కొత్త ఎంఆర్ఓ వచ్చిన తర్వాత ఆయన కూడా 3 సార్లు చేసినాము. మేమేమంటున్నాం అంటే ఎవరైనా రాకోకు, దాంట్లో మాది ఎంత ఉందో, మా పట్టాలు ఎంత ఉందో మాకు అంత ఇచ్చి మాకు పాతి ఇవ్వాలని మేము గవర్నమెంట్ సరిపోగా మేము మాట్లాడతాం. సత్వరంగా తీసుకొని అర్జెంటుగా వీళ్లకు న్యాయం చేయదలిచాము. మేము చెప్పిన ఇక్కడ సూచనలకు కూడా వారు కూడా సమ్మతించారు. ఇదే విషయం మీరు అక్కడ ప్రస్తావిస్తే అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా చేసి పెడతానని